మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. ఈ వీడియో లింక్ షేర్ చేయండి. వారితో కూడా వారు కూడా ఈ క్రిస్మస్ సందేశాన్ని విని దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందాలని యేసు క్రీస్తు నామం పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల వేళలో క్రిస్మస్ పండుగ దినం అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కొరకు పుట్టిన రక్షకుడు ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయునుగాక. ఈ లోక రక్షకుడుగా ఆయన అవతరించాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మరి క్రిస్మస్ పండుగ ఈరోజు మనం అందరం కూడా మన దేవాలయాలలో, మందిరాలలో ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా మరి సెలబ్రేట్ చేసుకున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. మరి దేవుని నామం ఎంతో ఘనమైనది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, ఘనమైన నామం యేసయ్య నామం. ఎందుకు అంటే మరి దేవుడు ఆయనని అన్ని నామముల కంటే పైగా మరి హెచ్చించాడు. ఎందుకంటే ఆ యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది మరణించారు. కానీ లోకాన్ని రక్షించడానికి దేవుడు నరుడిగా అవతరించినటువంటి ఒక జన్మ, అది కేవలం యేసు ప్రభుది మాత్రమే. మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మరి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో 2 రోజులు ఉంటాయి, కానీ యేసు ప్రభు జీవితంలో 3 రోజులు ఉన్నాయి. ఒకటి జన్మదినం, రెండవది మరణదినం. ఈ 2 మనందరికీ ఉంటాయి పిల్లారా. మనం జన్మించాం, పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే చనిపోయిన రోజు కూడా ఒక రోజు ఉంది. ఆల్రెడీ ఎంతోమంది చనిపోయి ఉన్నారు. ఇంకా మరి వారి టైంలో వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఒక్కరే, ఆయన పునరుద్ధాన దినం ఉన్నది. హల్లెలూయా. ఆయన మరణాన్ని తిరిగి గెలిచి లేచిన రోజే పునరుద్ధాన దినం. అందుకే యేసు ప్రభు జన్మం చాలా అద్భుతమైనది. ఆయన జీవితంలో పునరుద్ధాన దినం ఉంది కాబట్టే మరి ఆయన జన్మ కూడా ఎంతో మరి ఫేమస్ అయింది ప్రియులారా. ఎందుకంటే అందరిలాగా యేసు ప్రభు మరణించి సమాధిలో లేరు. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన చెప్పాడు ఒక ఫేమస్ కొటేషన్, మత్తయి సువార్త 11:28 వచనంలో, భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. అనుప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎంతోమంది భారముతో ఉన్నారు, అలసిపోయినారు, సొలసిపోయినారు, చీకటిలో ఉన్నారు, మరణాంధకార ఛాయలలో ఉంటున్నారు. ప్రతి ఒక్క జీవితంలో నిరాశ, నిస్పృహలు, గమ్యం లేని జీవితం, అసలు దేవుడెవరు తెలియని జీవితం. కొంతమంది అసలు దేవుడే లేడు అని అలాంటి ఒక జీవితం జీవిస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా రక్షించడానికి, వారి బంధకాలు తెంచివేయడానికి, బందీ గృహాల నుండి బయటికి తీసుకొని రావడానికి యేసు ప్రభు వచ్చాడు. మన పాప భారం, ఈ లోకంలో అన్నిటికంటే భారమైనది, ఘోరమైనది పాపం. ఈ పాప భారాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. మనం ఒక బ్యాగ్ మోస్తూ ఉంటే ఎవరైనా మనకు హెల్ప్ చేయొచ్చు, నీ బ్యాగ్ నేను మోస్తాను, క్యారీ చేస్తానని హెల్ప్ చేయొచ్చు. కానీ మనం మోసే పాప భారాన్ని ఎవరు క్యారీ చేస్తారు, ఎవరు మోస్తారు? ఎవరు మోయరు. హల్లెలూయా. మన బ్యాగ్ మోయడానికి సిద్ధపడవచ్చు, కానీ మన పాపాలు మోయడానికి ఎవరు సిద్ధపడరు. మన శాపాలు మోయడానికి ఎవరు సిద్ధపడరు, ఎవరు ఇష్టపడరు. మన యొక్క రోగాలు మోయడానికి ఎవరు కూడా ఇష్టపడరు పిల్లారా. కానీ యేసు ప్రభు మన వ్యాధుల భారాన్ని, మన పాప భారాన్ని, శాప భారాన్ని అన్నిటినీ మోసుకొని మన భారాలన్నీ తొలగించి ఆయన మనకి విశ్రాంతిని, అంటే నెమ్మదిని, మన ఆత్మకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి
యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఇమ్మానుయేలు దేవుడుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రీ యేసుండు జన్మించే రేయిలో అని ఇంతవరకు సహోదరి పాడింది కదా. మరి యేసు ప్రభు రేయిలో జన్మించాడు, చీకటిలో జన్మించాడు. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి మనకి వెలుగునివ్వడానికి ఆయన వెలుగుగా అవతరించాడు. హల్లెలూయా. ఈరోజు ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావా? చాలామంది ఇంకా వెలుగులో, నిజమైన వెలుగును తెలుసుకోకుండా చీకట్లోనే ఉంటూ ఉన్నారు. నా ప్రియమైన సోదరుడా, ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉదయించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలోనికి క్రిస్మస్ కాంతులు, క్రిస్మస్ వెలుగులను తీసుకొని రావాలని, ఆ రక్షణ వెలుగులను తీసుకొని రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మేము వెళ్ళినటువంటి చర్చ్లో క్రిస్మస్ వేడుకలు చాలా బాగా ఘనంగా జరిగించారు. మరి చిన్నారి పిల్లలు ఒక స్కిట్ వేశారనమాట. అందులో ఒక వ్యక్తి కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నాడు. అందులో ఏంటంటే స్నేహితులు అనే ప్రోడక్ట్, మరి గేమ్స్ అనే ప్రోడక్ట్, ఇంకొకటి ఫేమ్ అనే ప్రోడక్ట్, తర్వాత 4వది రక్షణ, సాల్వేషన్ అనే ప్రోడక్ట్. అయితే ఈ 3 ప్రోడక్ట్కి 3 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ సాల్వేషన్కి ఎక్స్పైరీ డేట్ లేదు. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 3 ప్రోడక్ట్స్ని కొనుక్కున్నారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్నేహితుల్ని కొనుక్కున్నారు, తర్వాత గేమ్స్ కొనుక్కున్నారు, ఇంకా మరి ఇంకొక గిఫ్ట్ ప్రోడక్ట్ కొనుక్కున్నారు. అయితే పేరు ప్రతిష్టలు అనే ప్రోడక్ట్. చివరిగా సాల్వేషన్ అనేది ఎవరు మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. అది పర్మనెంట్గా ఉండే సాల్వేషన్, ఎప్పటికీ ఉండే సాల్వేషన్, రక్షణ. కానీ రక్షణను తృణీకరిస్తున్నారు. ఈరోజు ఎంతమంది రక్షణను తృణీకరిస్తున్నారు? ఎంతమంది యేసయ్యని తృణీకరిస్తున్నారు? యేసు ప్రభు మాకొద్దు. యేసు ప్రభు కొంతమంది అనుకుంటారు తక్కువ కులం వాళ్ళ దేవుడు అని, కొంతమంది పరాయి దేశం వాళ్ళ దేవుడు అని కొంతమంది అనుకుంటారు. కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు. పిల్లల యేసు ప్రభు జన్మించినప్పుడు దూత వచ్చి గొల్లలకు తెలియజేశాడు. లూకాసు వార్తలో మనం చూస్తున్న 2వ అధ్యాయంలో పిల్లరా, మరి 10వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ దూత వచ్చి సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానం నేను తీసుకొచ్చానన్నాడు. సర్వలోకానికి, ఇది అమెరికాకి మాత్రమే కాదు, బ్రిటన్కి మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్కి మాత్రమే కాదు, భారతదేశానికి, ప్రతి కంట్రీకి, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి కూడా సంబంధించినటువంటి శుభ సందేశము. అదే ఏంటి ఆ శుభ సందేశం అంటే, నేడు రక్షకుడు దావీదు పట్టణములో, దావీదు పట్టణం ఇక్కడ బెత్లెహేం ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మధ్యధరా సముద్రం దగ్గర, భూమికి మధ్యలో ఉంది ఇజ్రాయెల్ దేశం. ఈ భూమికి నడిబొడ్డున రక్షకుడు జన్మించాడు. నా ప్రియమైన సోదరులారా, మరి ఆయన ఒక రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఆయన జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ప్రాఫెసీలు ఇంకా మరి ఏ ఒక వ్యక్తికి చెప్పబడలేదు. పలానా టైంలో ఆయన పుడతాడని, నేను పుడతానని ఎవ్వరు కూడా ఏ మనిషి చెప్పలేదు. ఏ దేవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చెప్పలేదు. హిస్టరీలో చారిత్రాత్మకంగా రుజువైనటువంటి మరి ఒక సత్యము ఏంటంటే యేసు ప్రభు యొక్క జననము. మరి ఆయన గురించి, జన్మ గురించిన ప్రవచనాలు, ఎన్నో ప్రవచనాలు, వేల ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేరాయి. ఆయన భూమధ్యపురములో అనగా ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో పుడతాడు అని చెప్పాడు. బెత్లెహేములో పుట్టాడు. కన్యకకు జన్మిస్తాడు, కన్యకకు జన్మించాడు. యూదా గోత్రంలో జన్మిస్తాడు. యూదా గోత్రంలో ఆయన దావీదు వంశంలో ఆయన జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. హల్లెలూయా. ఆయన పొత్తి గుట్టలతో చుట్టి మరి ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టారు. ఎందుకంటే ఆయన ఒక చిన్న గొర్రెపిల్లలాగా, మొదటిగా పుట్టిన గొర్రెపిల్లలను ఆ విధంగా పడుకోబెడతారు, పొత్తి గుడ్డలతో చుట్టి. సో యేసుప్రభు కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, గొర్రెపిల్లగా మనందరి కోసం వధించబడడానికి వచ్చాడు. ప్రియులారా, మరి యేసుప్రభు ఆయన దేవుని సమక్షంలో తన రక్తాన్ని తీసుకెళ్ళి ప్రధాన యాజకుడిగా దేవునికి సమర్పించి కరుణాపీఠంలో
ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి యేసయ్య పుట్టాడు. తానే ఒక యాగముగా, ఒక బలిగా అవ్వడానికి ఆయన జన్మించాడు. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టడం జరిగింది. సో ఆయన ఎవరి కోసం పుట్టాడు? రక్షకుడు మన కోసం, అందరి కోసం, అన్ని దేశాల కోసం, అన్ని భాషలుగా మాట్లాడే వాళ్ళ కోసం, అన్ని కులాల వాళ్ళ కోసం, అన్ని మతాల వాళ్ళ కోసం, అందరు స్త్రీలు, పురుషులు, మరి నపుంసకులు, ఎవరైనా సరే అందరి కోసం యేసయ్య జన్మించాడు. పిల్లలు, పెద్దలు అందరూ. ఈరోజు నువ్వు యేసయ్యను అంగీకరించినట్లయితే, యేసయ్యని రక్షకుడిగా నువ్వు స్వీకరించినట్లయితే నీవు నరకంలో నుంచి పరలోకంలోనికి దాటినట్లే. హల్లెలూయా. నువ్వు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినట్లే నా ప్రియమైన సోదరి సోదరా. ఏదో క్రిస్మస్ అంటే ఏదో వేడుకలు, ఏదో డ్యాన్సులు, పాటలు, లైట్లు, స్టారు, డెకరేషన్ కాదండి. ఇవన్నీ మనం సంతోషాన్ని తెలియచేయడానికి మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కావాలి, కానీ ఇదే క్రిస్మస్ కాదు. క్రీస్తు మన హృదయంలో జన్మించడం క్రిస్మస్. సో బయట వాళ్ళు, తెలియని వాళ్ళు, అన్ని జనులకి మరి ఈరోజు తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేసుకుంటున్నారు క్రిస్టియన్స్, ఇదే పండగ అనుకుంటున్నారు. వీటి వెనకాల ఒక సంతోషం ఉందండి. అదే క్రీస్తు మా హృదయంలో జన్మించారనే సంతోషాన్ని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పాటల ద్వారా, డ్యాన్సుల ద్వారా, మరి స్కిట్ ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, నూతన వస్త్రాలు ధరించడం ద్వారా. ఇవన్నీ ఎందుకు అండి? యేసు ప్రభు మన కొరకు జన్మించారనే సంతోషంతో. ఈ లోకంలో చాలా సంతోషించవలసిన ఒక రోజు ఉంది అంటే అది ఈ రోజే అండి, క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు. ఎందుకంటే ఆయన పుట్టకపోతే మనకు రక్షణ లేదు, ఆయన పుట్టకపోతే మనకు పరలోకం లేదు, ఆయన పుట్టకపోతే మనకి పాప క్షమాపణ లేదు, మనకి అసలు నిరీక్షణ లేదు, హోప్ లేదు. మనుషులందరూ అలాగే నరకానికి వెళ్ళిపోవాల్సిందంటే ఇంకంతే, నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుడు ఎంతో కృపా సమృద్ధి గలవాడు, కరుణామయుడు, దయామయుడు. కాబట్టి ఆయన మన తండ్రి. కాబట్టి మనం సృష్టించిన మరి తన బిడ్డల్ని రక్షించడానికి ఆయన పరలోకం నుండే మన దగ్గరకు వచ్చేసాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దావీదు పట్టణం అంటే బెత్లెహేంలో మరి యేసు ప్రభు జన్మించాడు. మరి పరలోక సైన్యం అంతా కూడా అక్కడ స్తుతించారు. ఏమని స్తుతించారండి? పరలోకంలో మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకంటే ఆయన నామం ఉన్నతమైన నామం. ఉన్నతమైన స్థలాలలో ఉన్నతమైన మరి నామాన్ని మనం ఉన్నతంగా గొప్పగా మనం స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఆ గొప్ప దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థలం నుండి దిగి వచ్చాడు మన కోసం. సో భూలోకంలో మంచి మనసు కలిగిన వారికి శాంతి, సమాధానం. హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభు బెత్లెహేంలో పశుల పాకలో జన్మించాడు. కానీ ఈరోజు నీ ఇంటిలో, నీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఒకవేళ నీ హృదయాన్ని ఆయన కోసం తెరిస్తే నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి మరియా, యోసేపులు కూడా ఎంతో ముఖ్య పాత్ర వహించారు యేసు ప్రభు జన్మించడానికి. మరియా ఆయనను స్వీకరించింది. దేవుని మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, నేను ప్రభు దాసురాలను అన్నది. ఆమె ఎప్పుడైతే దేవుని చిత్తానికి విధేయించిందో, తల వంచిందో, మరి ఆమె రక్షకుడిని ఈ లోకానికి ఇవ్వగలిగింది. సో మనం కూడా యేసయ్య చిత్తానికి మనం తల వంచినట్లయితే మనం కూడా మరి యేసు ప్రభుని ఈ లోకానికి మనం అందించగలం. మన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనం అందరికీ యేసు ప్రభు సువార్తను అందించగలం. పిల్లారా, రక్షకుడిని మనం పరిచయం చేయాలి. హల్లెలూయా. యోసేపు గారు కూడా మరి ఎంతో తగ్గించుకొని మరియని స్వీకరించి, యేసు ప్రభుని తన కుమారుడిగా ఆయన స్వీకరించి నాకెందుకు అని పట్టించుకోకుండా వెళ్ళలేదు. ఆ రక్షణ ప్రణాళికలో ఆయన కూడా సగం వంతు ఆయన కూడా పాటించాడు. ఎందుకంటే యోసేపు గారి సహకారం లేకపోతే మరియా ఎంతో కష్టపడేది. కానీ దేవుడు ఆమెకు తోడుగా యోసేపు గారిని పెట్టారు. వారిద్దరూ కలిసి, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు యేసయ్య. వారి మధ్యలో ఆయన జన్మించారు. ఈరోజు అలాంటి భార్య భర్తలు అండర్స్టాండింగ్తో ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే, కుటుంబంలో మరి ఐక్యత ఉంటే, ప్రేమ ఉంటే అక్కడ యేసు ప్రభు జన్మిస్తాడు. హల్లెలూయా. ఐక్యత ఉండాలి, మరి అంగీకారం ఉండాలి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం ఉండాలి. అక్కడ ఆ యాక్సెప్టెన్స్లో ఏముందండి? యేసు ప్రభు జన్మించారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ సభ్యులను నువ్వు అంగీకరించు, నీ భార్యను నీ భర్తను అంగీకరించు, వారిని ప్రేమించు. దేవుని యొక్క మాటను నువ్వు కూడా స్వీకరించినట్లయితే నిన్ను కూడా దేవుడు మరి ఒక సాక్షిగా సువార్తను అందించడానికి నిన్ను కూడా ఒక సాధనంగా వాడుకుంటాడు. లోక రక్షణ కార్యక్రమంలో నిన్ను కూడా ఆయన మరి ఒక సాధనంగా వాడుకుంటారు. వీళ్ళారా మరి 3 జ్ఞానులు ప్రభుని దర్శించడానికి వచ్చారు. అవునా? వారు ఉట్టి చేతులతో వచ్చారండి. ప్రభు దగ్గరికి బహుమానాలు తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి బహుమానాలు పట్టుకొని వాళ్ళు చాలా కష్టాలు పడి అక్కడ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కనుక్కొని వాళ్ళు ఎలా అయినా సరే ప్రభుని చూడాలి, ప్రభుని కనుక్కోవాలి, ఆ రక్షకుని చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. ఈరోజు కూడా చాలామంది చర్చికి వెళ్ళాలంటే ఎంతో బద్ధకంగా, ఎంతో టైంకి చర్చికి వెళ్ళలేకపోతున్నాము. అవునా ప్రియులారా? కానీ మరి వీళ్ళు చూడండి ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత కష్టమైనా మనం వెళ్ళాలి. ఆ ప్రభుని మనం మహిమపరచాలి, ఘనపరచాలి, తెలుసుకోవాలి. ఆయన గురించిన రహస్యాలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నారు. ఆ హేరోదు రాజు మరి శాస్త్రులను పిలిపించి వాక్యం చదివించాడు. మీకా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం వాళ్ళకు దొరికింది. మరి ఏంటి ఆ ప్రవచనం? యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, రక్షకుడు నీలో నుండే పుడతాడు అనే ప్రవచనం వాళ్ళు విన్నారు. ఓకే, బెత్లెహేంలో పుడతారని వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఆ యొక్క ఇంటికి వచ్చారు. యేసుప్రభు ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంటి మీద స్టార్ ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మీ ఇంటి మీద స్టార్ ఉంది అంటే మీ ఇంట్లో యేసే ఉండాలి. మీ ఇంట్లో యేసే ఉన్నారంటే అక్కడ ప్రేమ ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, అక్కడ నెమ్మది ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, అక్కడ సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, అక్కడ వెలుగు ఉండాలి. ప్రియులారా, అక్కడ ఎలాంటి పాపానికి చోటు ఉండకూడదు. ఎలాంటి దూషణలు, కోపాలు, తాపాలు, మరి క్షమించలేకపోవడానికి, ద్వేషానికి అక్కడ చోటు ఉండకూడదు. మనలో ప్రేమ ఉండాలి. ఈ యొక్క క్రిస్మస్ పండుగకు మనం అందరినీ కూడా ప్రేమిస్తాం. మన గృహాల్లో ఉన్న ద్వేషాన్ని, కల్మషాన్ని తొలగించేద్దాం. మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసేద్దాం. దేవుడికి ఇష్టం లేనివన్నిటినీ తొలగించేద్దాం. ఆ యొక్క దుర్వాసన, ఆ యొక్క చెత్త చెదారాన్ని తీసేద్దాం. యేసుప్రభు మన హృదయాలలో జన్మించాడు, మన ఇంటిలో జన్మించాడు కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం ప్రియులారా. హల్లెలూయా. సో వాళ్ళు ఉట్టి చేతులతో రాలేదండి. మరి దేవునికి ఒక అతను బహుమానం తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, విలువైనది. మనం దేవునికి ఏదైనా సరే విలువైనది ఇవ్వాలి ప్రియులారా. విలువైన బహుమానం, ఏదో పనికిరానిది ఇవ్వకూడదు. దేవునికి కొంతమంది కానుక వేస్తారు, ఎంతో చాలా తక్కువ వేస్తారు, అసలు లెక్క ఏమి లేకుండా వేస్తారు. మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తున్నాడో దాని ప్రకారంగా మనం ఆయనకి కానుక వేయాలి. మనం ఎంత కానుక ఇస్తే సరిపోతుందండి? అన్నీ ఆయన ఇచ్చినవే కదా, ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? కానీ ఆ దేవుని ఘనపరచడానికి, దేవుని పరిచర్యలో, దేవుని సేవకులకు మనం కానుక ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చినట్టే, పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడికి ఇచ్చినట్టే పిల్లరా. కాబట్టి విలువైనది మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు కూడా ఆయన విలువైన బహుమానం ఇచ్చాడు. యేసు ప్రభు ఎంతో విలువైన వాడు. ఆయనను మన కోసం ఇచ్చినప్పుడు మనం ఈ లోకంలో చిన్న చిన్నవి ఇవ్వడానికి ఎందుకు మనం వెనుకాడుతున్నాం? మనం కూడా విలువైన దాన్ని అందరికీ మరి ఇవ్వాలి. యేసయ్యకి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. యేసయ్యకి ఇవ్వడం అంటే ఏంటి? దేవుని సేవకి ఇవ్వాలి, సేవకులకు ఇవ్వాలి, మందిరానికి ఇవ్వాలి. బోళం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు. పిల్లారా, మనం కూడా యేసు ప్రభు ఒక త్యాగపూరితమైన జీవితంగా ఆయన వచ్చాడు ఈ లోకానికి, మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా త్యాగపూరితమైన జీవితం ఈ లోకంలో జీవించాలి. ఎంత కష్టమైన, ఎంత శ్రమైన యేసయ్యను మనం విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ఏదో ఇక్కడే పర్మనెంట్గా ఉండడానికి వచ్చారా? ఆయనకు ఒక పర్పస్ ఉంది. లోకాల్లోకి ఆయన వచ్చింది ఎందుకు అంటే మానవులందరి కోసం మరణించడానికి, త్యాగంగా జీవించడానికి, అన్ని త్యాగం చేయడానికి. ఆయన ఒక లగ్జరీ జీవితం జీవించలేదండి. చాలా పేదరికమైన జీవితమైన జీవించాడు. కనీసమైన అవసరాలు మాత్రమైన పెట్టుకున్నాడు. ఎంత దూరమైన కాలినడకన వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు. 30 సంవత్సరాలు మరి ఆయన తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్యలు, తండ్రి పనిలో ఆయన నిమగ్నమై కంప్లీట్ చేసి తన ప్రాణాన్ని ఇచ్చి, రక్తాన్ని ధారపోసి, మరణించి తిరిగి లేచి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదండి, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చామా లేదా,
యేసయ్య ఈ లోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఇప్పుడు మనం జీవించే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మనం దేవుని చిత్తంలో ఉన్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళిక అసలు ఫస్ట్ మనం తెలుసుకున్నామా, ఆ ప్రణాళికను మనం తెలుసుకొని ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం ఈ లోకానికి మరి ఆ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి లోకానికి ఆ రక్షకుడిని పరిచయం చేసే విధంగా మన జీవితం ఉండాలి. అలాంటి జీవితం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి రాత్రి కాలంలో మీ కుటుంబాల కోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా మీ జీవితంలో ఎలాంటి దుఃఖము, బాధ, వేదనలో ఉన్నారా? బాధపడకండి, యేసయ్య నీ కోసం జన్మించారు. మేబీ ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా, నీ కుటుంబ సభ్యులు నీకు దూరంగా ఉన్నారా, మరి ఎలాంటి ప్రేమ లేక ఎలాంటి ఆదరణ లేకుండా ఉన్నావా? ఇదిగో యేసయ్య నీతో ఉన్నాడు. యేసయ్య నీ కొరకే జన్మించాడమ్మా. బాధపడొద్దు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, ఆ ప్రభులో ఆనందించు. మనం ఈ లోకంలో కాదండి, ఎవరిలో కాదు ఆనందించాల్సింది, మనం దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి ఒక ఆనందం, నిజమైన ఆనందం, సంతోషం దేవుడు మనందరికీ అనుగ్రహించునిగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నాయనా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి నాయన, మంచి మనసు దయచేయండి నాయన. అయా తండ్రి, ఇదిగో మేము విలువైన దాన్ని మీకు సమర్పించడానికి మాకు సహాయం చేయండి నాయన. అయా మాలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని, మాలో ఉన్న కోపాన్ని, యేసయ్య నీకు ఇష్టం లేని ప్రతి ఒక్క చెడు లక్షణాలను మాలో నుండి తొలగించి మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. నీ వెలుగు మాలో ప్రకాశింపచేయండి నాయన. నక్షత్రంలాగా మేము కూడా ప్రకాశించాలి. దయా జ్ఞానులకు దారి చూపించినట్లుగా మేము కూడా అనేకులకు నాయన ప్రభా దారి చూపించే వారికి నాయన మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించండి నాయన, సంఘస్థులను దీవించి ప్రతి క్రైస్తవులను దీవించండి నాయన. ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డను ప్రభా మీ రక్తంతో ముద్రించండి నాయన. నిజమైన క్రిస్మస్ వాళ్ళలో నాయన దయచేయండి నాయన. వాళ్ళ హృదయాలను మీరు మరొక్కసారి జన్మించండి నాయన ప్రభా. ఎవరైతే నామకార్థంగా ఉన్నారో వాళ్ళ హృదయాలలో మీరు మళ్ళీ జన్మించండి నాయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో తండ్రి, వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టని, స్వస్థపరచని, దుఃఖంలో, బాధలో, వేదనతో ఉన్న వారిని ప్రభా మీరు ఆదరించండి, ఓదార్చండి నాయన ప్రభా. ఆయా జైల్లో, హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని విడుదల చేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కన్నీరు తుడవండి నాయన. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నాయన ఓదార్పు, ఆయా ఆదరణ దయచేయమని అడుగుతున్నాను నాయన. కుటుంబాల గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డలకి నాయన శాంతి సమాధానం దయచేయండి. వాళ్ళకి న్యాయం జరిగించండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లిదండ్రులు లేని వారిని ప్రభా, భర్త లేని వారిని ప్రభా, భార్య లేని వారిని ఆదరించండి, ఓదార్చండి నాయన. ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకు ఆర్థిక సమస్యలు తీర్చండి నాయన. అయా ఈ వారం అంతా, ఈ చివరి వారం నైనా మేము నీ సన్నిధిలో గడిపే కృపను దయచేయండి నైనా. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. రాబోయే నూతన సంవత్సరానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నూతన ఆశలతో, నూతన వాంఛలతో, నూతన వాగ్దానాలతో నేను మమ్మల్ని అందరి ముందుకు నడిపించమని ఈ రాత్రి కాలంలో అయా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఎక్కడ ఎన్ని దేశాలు, 195 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు జరగబడ్డాయి. ప్రభా నీ నామం ఎంతో మహిమపరచబడింది నైనా. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ ప్రభా అయా ఈరోజు ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరి మీద కూడా నీ యొక్క ఆశీర్వాదాలు పరలోకం నుండి కుమ్మరించమని, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. I wish you, all of you, a happy Christmas and Merry Christmas to all your family members. May God bless you all. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. షలోమ్. గుడ్ నైట్.